ఐదవ తరగతి తెలుగు సంసిద్ధతలో రెండవ రోజుకి స్వాగతం. ఈరోజు ముఖ్యంగా 2 పాయింట్లు నేర్చుకుందాం. మనకి వర్ణమాల చార్ట్లో అక్షరాలు ఉంటాయి కదా, ఆ నుంచి బండిర దాకా. వాటిలో అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు ఉంటాయి. ఇక్కడ చూసారా, క, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ. ఇలా సరళంగా పలికే వాటిని అల్ప ప్రాణాక్షరాలు అని అంటారు. అలా కాకుండా ఇలా ఒత్తులిచ్చి మనం గట్టిగా చదివే అక్షరాలు ఉన్నాయి కదా, ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, బ. వీటిని మహాప్రాణాక్షరాలు అని అంటారన్నమాట. ఇప్పుడు ఈరోజు సంసిద్ధతలో భాగంగా వీటి మీదే మనం కృత్యాలు చేస్తాం. ఇది ఒక గేము, ఈ స్కూల్లో మీ టీచరు ఆడిస్తారు. ఇప్పుడు మీరు చేసేవి ఇక్కడ చూద్దాం. జట్టు కృత్యం. ఇక్కడ పదాలు చదువుకోవాలి. అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు వీటిని రెడ్ కలర్లో రాశారన్నమాట. మనం గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ కా ఉంది, ఇక్కడ ఖా ఉందన్నమాట. చదివేటప్పుడు కొంచెం వేరియేషన్ ఉంటుంది అన్నమాట. చూసుకొని చక్కగా చదవాలి. నేను చదువుతాను, చూడండి. కలం, కలం. శంఖం, గంట. ఘటం, చలం. పింఛం, జలం. ఝషం, కటకం. కంఠం, డమరు. ఢంక, తబల. కథ, దయ. ధర, పలక. ఫలం. వ్యక్తిగత కృత్యం. ఇవి మీరు సొంతంగా చేయాలి. ఈ ప్రశ్నలకి జవాబులు, ఈ ప్రశ్నకి సంబంధించి జవాబుల్లో ఆ ఈ అని 4 ఆన్సర్లు ఇచ్చారు. వీటిలో కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటి అని చూసి బ్రాకెట్లో రాయాలి. క్రింది వాటిలో అల్ప ప్రాణాక్షరం ఏది? చూడండి, క, ఘ, ఖ, ఛ. ఈ మూడిటికి కూడా కింద ఒత్తిలిచ్చాం. వీటిని మహాప్రాణాక్షరాలు అంటారు. ఇది మాత్రం సరళంగా పలుకుతాం. క అనేది అల్ప ప్రాణాక్షరం. ఇక్కడ ఆ ఉంది కాబట్టి బ్రాకెట్లో ఆ రాయాలి. భరణం అనే పదంలో ఉన్న మహాప్రాణాక్షరం ఏది? భ. ఇది చక్కగా ఒత్తుండి గట్టిగా పలుకుతుంది కాబట్టి భ అనేది మహాప్రాణాక్షరం. ఇక్కడ భ ఆలో ఉంది, ఆని బ్రాకెట్లో రాయాలి. చదవడం, వ్యక్తపరచడం. క్రింది గళ్ళలోని పదాలను చదవండి. ఈ పదాలను చదువుతున్నాను. ఉడత, పలక. కంఠం, గంప. పనస, ఫలం. అరక, పింఛం. భజన, చరక. ఖరం, అలా. కాతో మొదలయ్యే పదాలు రాయండి. కాతో మొదలయ్యే పదాలని ఇక్కడ రాయమన్నారు. కళ, కడవ, కరం, కలక. గళ్ళలోని అక్షరాలను, వాటి అంకెలను చదవండి, పదాలు రాయండి. ఇక్కడ పైన కొన్ని అక్షరాలు ఇచ్చారు, వాటికి నంబర్లు ఇచ్చారు. ఇక్కడ ప్రశ్నలలో కొన్ని నంబర్లు ఇచ్చి ఆ నంబర్ల ప్రకారం అక్షరాలను కలిపి చదవమన్నారు. అలాగే రాయాలి. ఇక్కడ ఏ అక్షరాలు ఇచ్చారు? 4, 7. 4లో ఏముంది? ధ. తర్వాత 7. 7లో ఏముంది? రా. ఈ రెండింటిని కలిపితే ధ, ర. ధర రాశారు. ఇక్కడ 2. 2లో కమ్ ఉంది, కమ్ రాద్దాం. 8లో ఠ. 5 ము. కలిపి చదివితే కంఠము. 6 క. 3 థ. కథ. క్రింది తారుమారైన అక్షరాలను సరిచేసి అర్థవంతమైన పదాలు రాయండి.
ఇక్కడ ఇచ్చిన బాక్స్లో ఈ లైన్స్లో పదాలు తారుమారుగా రాశారు, అంటే తప్పు ఇచ్చారు. మనం సరిచేసి ప్రక్కన రాయాలి. తా నా ఘ, దీన్ని సరిచేసి రాస్తే ఘ నా త ఆల్రెడీ రాసేసింది. రెండోది చూద్దాం. షం ఝ, ఝ షం, ఝషం అన్నది కరెక్ట్ ఆన్సర్. ఖం నా, నా ఖం, నఖం. ఠం మా క, క మా ఠం. నం ధ, ధ నం. థం పా స, స పా థం. ఉక్త లేఖనం, ఇది డిక్టేషన్ అనమాట, టీచర్ గారు చెప్తారు.